మా తాతయ్య తాత కాదు కసాయి. 100 కోట్ల భవనాల్లో నన్ను గారబంగా పెంచి పెద్ద చేశారు. కానీ హఠాత్తుగా ఓ రోజు ఓ బికారితో పెళ్లి చేసి పంపాలని పట్టుబట్టాడు. ప్రతి కోటీశ్వరుడితో సంబంధాన్ని నేను రిజెక్ట్ చేశాను. నా మనవరాలి పెళ్లి జరిగితే అది గుడిసెలో ఉండే అభినవ్తోనే జరుగుతుంది. మావయ్య, మీరు మీ పట్టు వదలకపోతే నేను మీ మీద కేసు వేస్తాను. ఇక జైల్లో గడపండి మీ చివరి రోజులు. కోడలా, మావయ్యని నీకు ఎలాంటి ఉచ్చు పన్నారంటే నువ్వు నీ కూతురు స్వయంగా మండపంలోకి వస్తారు, పెళ్లి కూడా చేసుకుంటారు. ఓ కోటీశ్వరుడు తన మనవరాలి పెళ్లిని ఎలాంటి తమాషాగా మార్చాడంటే తన కుటుంబమే షాక్ అయిపోయింది. లోకం మొత్తం చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ ఈ పెళ్లి ఎందుకు జరిగిందో, ఎలా ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. చంద్రశేఖర్ తన మనవరాలి కోసం పెద్ద పెద్ద పేరున్న సంబంధాలు కూడా కాలదన్నాడు అని తెలిసిన వాళ్ళంతా కూడా అసలు తన మనవరాలికి ఎలాంటి సంబంధాన్ని తెస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయాన్ని తన కోడలు అంటే అనన్య వాళ్ళమ్మ షర్మిల తప్ప మరెవ్వరూ తనను అడగలేదు. మావయ్య, జీవితాంతం నా కూతురికి పెళ్లి చేయరా ఏంటి? వస్తున్న సంబంధాలన్నీ మీరెందుకు కాదంటున్నారు? వీళ్లలో ఎవరూ కూడా మన అనన్యకి సరిపోరు. అనన్యకి తగినవాడు ఎవరన్నా దొరికితే తనతోనే పెళ్లి చేద్దాం. ఎవ్వరూ తగినవారు కాదా? మొన్నటి సంబంధం సుమన్ రావు, ముంబైలోని ప్రముఖ ఇండస్ట్రీస్ రావు గ్రూప్ ఏకైక వారసుడు. అతని ముందు వచ్చినవాడు తను వచ్చే నెలలోనే క్రికెట్ టీం కి కెప్టెన్ అవబోతున్నాడు. అతనికి ముందు వచ్చినవాడు ప్రధానమంత్రికి మేనల్లుడు. అయితే ఏంటి, అనన్య ఈ చంద్రశేఖర్ కి ఏకైక మనవరాలు. తన కోసం ఎలాంటి సంబంధాన్ని తెస్తానంటే లోకం తనని చూస్తూ ఉండిపోతుంది. మీరు ఏ రాజ్యపు రాకుమారుని తెస్తారో నా కూతురి కోసం. ఆ మర్నాడు చంద్రశేఖర్ చేసిన పనికి శేఖర్ మ్యాన్షన్ లో నిప్పులు కురిశాయి. 1000 కోట్లకి యజమానులం మనం. అలాంటిది మీ మనవరాలి పెళ్లిని ఆ డెలివరీ బాయ్ తో ఎందుకు చేస్తున్నారు? మీకు మతిపోయిందా? మర్యాదగా మాట్లాడు షర్మిల. నేను నీ మావయ్యని, ఇంకా అనన్య నా వారసురాలు. నేనేం చేసినా ఆలోచించే చేస్తున్నాను. అనన్య పెళ్లి ఆ బూట్ పాలిష్ చేసే ఆ అభినవ్తోనే జరుగుతుంది. ఈ గొడవంతా హైదరాబాద్ లోనే కోటీశ్వరుడైన చంద్రశేఖర్ ఇల్లు శేఖర్ మ్యాన్షన్ లో జరుగుతోంది. మిస్టర్ చంద్రశేఖర్ ఆ రోజు ఒక వింత పని చేశారు. ఆయన తన కారులో ఇంటికి వస్తుంటే ఏం చూశారంటే, అరే ఓ పని దొంగ, త్వరగా పని చేయి. నువ్వు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావా? అందరు షూస్ పాలిష్ చేయాలి. చేస్తున్నా కదా సార్, నాకు 2 చేతులున్నాయి. నాకే ఎదురు చెప్తున్నావా? అభినవ్ ఒక పేద కుర్రాడు. తను ఓ షూ షాప్ లో పాలిష్ చేస్తూ ఉండేవాడు. కానీ రోజు ఏదో ఒక కారణంతో ఆ షాప్ యాజమాని తనను కొట్టేవాడు. ఇవాళ కూడా అదే జరుగుతోంది. తన యాజమాని కొడుతుండగానే ఇదంతా దూరం నుంచి చూసిన మిస్టర్ చంద్రశేఖర్ తన కారు తీసుకుని ఆ షాప్ దగ్గరకు చేరుకున్నాడు. మిస్టర్ అభినవ్, నేను చంద్రశేఖర్. ఈ ఊళ్ళోనే అతి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ శేఖర్ కన్స్ట్రక్షన్స్ ఓనర్. మీరు ప్లీజ్ నా మనవరాలు అనన్యని పెళ్లి చేసుకుంటారా? శేఖర్ కన్స్ట్రక్షన్స్ దేశంలోనే చాలా పెద్ద కంపెనీ. దాని ఓనర్ ఓ బూట్ పాలిష్ చేసేవాడి ముందు అలా మాట్లాడడం చూసి అందరూ నోరు తెరుచుకుని ఉండిపోయారు. ఆ ఒక్క నిర్ణయంతో ఇంట్లో తుఫాన్ చెలరేగింది. ఈ పెళ్లి చాలా ఇంపార్టెంట్. ఆ షూ పాలిష్ వాడితో పెళ్లి తర్వాత అనన్య జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. మావయ్య, వాణ్ణి పెళ్లి చేసుకుంటే నా కూతురు జీవితం మారడం కాదు, నాశనం అవుతుంది. నేనలా అస్సలు జరగనివ్వను. నేను ఇంట్లో మిగతా వాడితో మాట్లాడతాను. మీరు కాకపోతే అత్తయ్య నా మాట తప్పకుండా వింటారు. చంద్రశేఖర్ కోడలు షర్మిలకి తన అత్తయ్య మీద పూర్తి నమ్మకం ఉంది. తను ఈ పెళ్లికి ఒప్పుకోదు అని. షర్మిల, వాళ్ళిద్దరి పెళ్లి జరగడం చాలా అవసరం. నేను వాళ్ళిద్దరి జాతకాలు మన పురోహితుడికి చూపించాను. అతను మన అనన్య జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఈ సంబంధాన్ని నా పైవాడే నిర్ణయించాడు. ఏంటి? అసలు మీరు ఏమంటున్నారు? జాతకంలో ఏం రాసున్నా కూడా మనం దాన్ని నమ్మయ్యాలా? మీరు నా కూతురికి సాయం చేయకపోతే నేను ఒక్కదానే నా కూతుర్ని ఈ పెళ్లి నుంచి రక్షించుకుంటాను. ఆ మాట అంటూనే షర్మిల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే హాల్లో అనన్య అరుస్తూ ఉంది. ఎవరన్నా అభినవ్తో నా పెళ్లి జరిపించాలి అని అనుకుంటే నేను నా చెయ్యి కోసేసుకుంటాను. అనన్య తన చేతిలో బ్లేడ్ పట్టుకొని తన తాతయ్యను బెదిరిస్తోంది. అప్పుడే తన అమ్మ నాన్నమ్మ తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అనన్య, అలా చెయ్యొద్దు. పొరపాటున తెగితే జీవితం నాశనం అయిపోతుంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోతుంది కదా. మీరు చూసారా అభినవ్ని? మన డ్రైవర్ కంటే దారుణమైన బట్టలు వేసుకుంటాడు. ఇదంతా తెలిసి కూడా మీరు అలాంటి వాడితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నన్నే బస్తీకి తీసుకువెళ్తాడు. ఆ మాట విన్న నాన్నమ్మ తనను సముదాయిస్తూ అంది, లేదనన్య, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. పెళ్లి తర్వాత అభినవే ఇక్కడికి వస్తాడు మనతో ఉండేందుకు. నువ్వు నీ లగ్జరీ లైఫ్ ని వదులుకోవాల్సిన పని లేదు. వద్దు, అయినా కూడా నేను వాడిని పెళ్లి చేసుకోను. ఒకవేళ తాతయ్య నన్ను బలవంత పెడితే నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను. ఆ మాట అంటూ అనన్య తన చేయి కోసుకోబోయింది. అప్పుడే షర్మిల కోపంగా అంది, అరే, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీ మనవరాలి ప్రాణం పోయినా పర్వాలేదా? ఒకవేళ మీరు ఈ పెళ్లి ఇప్పటికిప్పుడు ఆపకపోతే నేను మీ మీద కేసు వేస్తాను. చంద్రశేఖర్ ఫ్యామిలీ అంతా తనకు వ్యతిరేకంగా మారింది. అప్పుడే తను అన్న ఒక్క మాటకు అనన్య నోరు మూసుకుపోయింది.
కేసు వేయాలంటే నేను కూడా కేసు వేస్తా నీ మీద. అనన్య వాళ్ళ నాన్నగారి చావు ముందు ఏ నిజం బయటపడిందో గుర్తుందా? ఒకవేళ ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదు అనుకుంటే కామ్గా ఈ పెళ్లికి ఒప్పుకో. ఇంకా నీ కూతుర్ని కూడా ఒప్పించు. చంద్రశేఖర్ అన్న ఆ ఒక్క మాటతో షర్మిల నోరు మూతబడిపోయింది. తను అనన్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాను వెళ్ళగానే షర్మిల వాళ్ళత్తే ఆ భర్తను అడిగింది, మీరెందుకని అసలు విషయం దాస్తున్నారు? మాకు నిజం చెప్పండి. అసలు మీకేం కావాలి? ఏం దక్కుతుంది మీకు ఈ పెళ్లితో? ఇప్పుడే కాదు, టైం వచ్చినప్పుడు షర్మిలకి అంతా చెప్పేస్తాను. ముందు ఈ పెళ్ళైతే జరగని. ఇక ఈ పెళ్లిని ఆపడం ఎవరి తరమూ కాదు. దాని వెనుక ఉన్న రహస్యం తెలియకుండానే అనన్య షర్మిలాలు పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్లి డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పటిదాకా అభినవ్ అనన్యలు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఈ విషయం అభినవ్ మనసుని తొలిచేస్తోంది. రేపే మా పెళ్లి, కానీ మా మధ్య ఇంతవరకు సరైన మాటలు కూడా లేవు. తను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కనీసం మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా అభినవ్ పెళ్లి గురించి ఏం మాట్లాడలేదు. కానీ అనన్య తీరు చూసి తన వల్ల కాలేదు. ఇక ఉండలేక చంద్రశేఖర్ దగ్గరకు వెళ్తాడు. చూస్తుంటే అనన్య నన్ను ఇష్టపడడం లేదనిపిస్తోంది. ఒకసారి పెళ్ళైపోని అనన్య నిన్ను ఇష్టపడుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరే నాతో అన్నారు అమృత ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంటోందని. కానీ మీ మాటలు విన్న తర్వాత అనిపిస్తోంది తనకి ఈ పెళ్లి బలవంతంగా చేస్తున్నారని. బలవంతం అయితే ఏంటంట? ఇది నాకు నా మనవరాలికి మధ్య సమస్య. నువ్వు మధ్యలోకి రావద్దు అంటూ అహంకారంగా అన్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు, మీరు మర్చిపోయారేమో, నేను మీ కుటుంబానికి అవసరం, కానీ నాకు మీ కుటుంబం అవసరం లేదు. నేను ఇవాళే అనన్యతో మాట్లాడతాను. ఒకవేళ పెళ్లి బలవంతంగా జరుగుతుందని తెలిస్తే నేను ఈ పెళ్లి అస్సలు చేసుకోను. ఆ మాట అంటూనే అభినవ్ అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడే చంద్రశేఖర్ అన్నాడు, అవునా, అంత నమ్మకమా? అయితే ఈ పెళ్లి ఆపే. అప్పుడు నేను కూడా జనాలకు చెప్పేస్తా, నువ్వు షూ పాలిష్ చేసేవాడివి కాదు, నిజానికి నీ రహస్యం వేరే అని. అలా చంద్రశేఖర్ పన్నిన ఉచ్చులో ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఆ మర్నాడే ఎవరికి ఇష్టం లేకపోయినా శేఖర్ ఫ్యామిలీకి ఏకైక వారసురాలు అనన్య పెళ్లి ఓ షూ పాలిష్ చేసే అభినవ్తో జరిగిపోయింది. ఇప్పటికైనా నిజం చెప్పండి, ఎందుకని మా ఇద్దరిని బలవంతంగా ఒకటి చేశారు? హా తాతయ్య, ఇప్పుడైనా చెప్పండి, నా జీవితాన్ని నాశనం చేసి మీకు ఏం దక్కిందో అని. అభినవ్ అనన్యలు శేఖర్ గారి గదిలో ఉన్నారు. ఈ ఇద్దరికీ తమ ప్రశ్నలకు జవాబు కావాలి. కానీ చంద్రశేఖర్ నోరు తెరవగానే అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు మీ చెవులను కూడా నమ్మలేరు. నేను పెళ్లిని ఎందుకు జరిపించా అంటే తాతయ్య, తాతయ్య ఏమైంది మీకు? తాతయ్య, తాతయ్య సమాధానం చెప్పండి. అభినవ్ ఏదైనా చెయ్యి. అభినవ్ చంద్రశేఖర్ నాడి చూసి అన్నాడు, అనన్య, మీ తాతయ్య చనిపోయారు. మీరు వెళ్ళలేరు. మాకు నిజం చెప్పకుండా మీరు అలా వెళ్ళలేరు తాతయ్య. తాతయ్య, తాతయ్య చనిపోయిన మర్నాటి నుంచే అభినవ్కి చెడు రోజులు మొదలయ్యాయి. అనన్య ఇంకా వాళ్ళమ్మ రోజూ తనను అవమానించేవారు. మొదట్లో ఇంట్లో తనను తిడుతూ ఉండేవారు. కానీ క్రమంగా బయట వాళ్ళ ముందు కూడా తన పరువు తీయసాగారు. తనతో అంట్లు తోమించేవారు. ఒక్కోసారి ఇల్లంతా తుడిపించేవారు. వాళ్ళ కుక్కలను కూడా తిప్పించేవాళ్ళు. ఒకరోజు అనన్య వాళ్ళ ఇంటికి తన కాలేజ్ ఫ్రెండ్ రేష్మి వచ్చింది. తను అభినవ్ కుక్కలను తిప్పడం చూసింది. అనన్య, నువ్వు కుక్కల్ని చూసుకోవడానికి కొత్త నౌకర్ని పెట్టుకున్నావా ఏంటి? అనన్య ఏదో చెప్పేలోగానే అభినవ్ అన్నాడు, నేను అనన్య భర్తని. ఏంటి, అనన్య భర్తవా? నువ్వు సీక్రెట్ గా పనోన్ని పెళ్లి చేసుకున్నావా అనన్య? అదంతా వదిలేయ్. ఈ దరిద్రుడు వచ్చాకే తాతయ్య గారు పోయారు. ఇక కంపెనీ ఎంత దారుణంగా ఉందంటే నాకు అర్జెంటుగా 30 లక్షలు కావాలి. అప్పుడే రేష్మి తనతో ఓ పార్టీ గురించి చెప్పింది. అక్కడికి పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. అనన్య అక్కడికి వెళ్తే ఎవరో ఒక డబ్బున్నవాడు సాయపడవచ్చు. కానీ తనకు తెలియదు పార్టీలో తనకి ఏం జరగబోతుందో. ఆ పార్టీలో తన డబ్బున్న క్లాస్మేట్స్ రాజీవ్, సిద్ధార్థులు వచ్చారు. కాలేజ్ రోజుల్లో వాళ్ళు అనన్య వెంట పడేవాళ్ళు. వాళ్లతో ఎలాగైనా తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకోవాలి అనుకుంది అనన్య. ఇదంతా జరుగుతూ ఉండగానే తన భర్త అభినవ్ హోటల్ రాయల్ ప్యాలెస్ కు చేరుకున్నాడు. తను హడావుడిగా స్కూటర్ పార్క్ చేసి బట్టలు సరిచేసుకుంటూ బొకేను బయటకు తీశాడు. హోటల్ లిఫ్టులో టాప్ ఫ్లోర్ కి చేరుకున్నాడు. లోపల ఉన్న గుంపు మధ్య తన కళ్ళు అనన్య కోసం వెతుకుతున్నాయి. తాను ఎప్పుడైతే అనన్యని ఒక మూల వైన్ తాగడం చూశాడో అటు పరుగు తీశాడు. తనను చూస్తూనే అనన్య ఒక్కసారిగా మండిపడింది. నువ్వు ఇక్కడ? ఛీ, నీ మురికి బట్టలు చూడు, ఇంకా ఈ చెప్పులు. నిన్నెలా లోపలికి రానిచ్చారు ఈ హోటల్ వాళ్ళు? అనన్య, నీ ఫోన్ ఇంట్లో మర్చిపోయావు. అది ఇవ్వడానికే ఇలా వచ్చాను. మరి బొకే ఏంటిదంతా? అనన్య, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇవాళ మన యానివర్సరీ కదా, అందుకే ఇవాళ నా గురించి ఒకటి చెప్పడానికి వచ్చాను అంటూ తన చేతులు పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కానీ తను ఏదో చెప్పేలోపే సిద్ధార్థ్ అరిచాడు, వాట్ ద హెల్ అభినవ్, చెయ్యి వదులు తనది.
బికారు వెధవా, ఒక పంచేయ్, నీ షర్ట్ తీసి నా చెప్పులు శుభ్రం చేయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినవ్, సిద్ధార్థ్, అనన్యాలను చూస్తూనే ఉన్నారు. అనన్య తన పక్కన ఉన్న సిద్ధార్థ్ చేయి పట్టుకుని తన నడుం మీద పెట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళింది. పాపం అభినవ్ మళ్ళీ అనన్య దగ్గరకు వెళ్లి అన్నాడు, అనన్య, కేవలం ఒక్కసారి నేను చెప్పే మాట విను. నేను నీకు నిజమంతా చెప్పేస్తాను. ఇక అనన్యకి ఒళ్ళు మండిపోయింది. తను అభినవ్ చేతి నుంచి బొకే తీసుకుని తన కాళ్ళ కింద వేసి తొక్కేసింది. బాగా కాళ్ళు తెరిచి చూడు, నీ విలువ కూడా ఈ పూలంతే నా దృష్టిలో. అభినవ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అభినవ్ ఇంకా ఏదో చెప్పేలోగా సిద్ధార్థ్ అన్నాడు, అరే, దీని గురించి ఎంత గొడవ చేస్తున్నావా నువ్వు? అనన్య బేబీ, రిలాక్స్. నీ భర్త వెదవ కానీ నేను కాదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు లేదా 10 కోట్లు? ఆ మాట వింటూనే అనన్య కళ్ళు మెరిశాయి. తను ఎక్సైట్ అవుతూ అంది, నువ్వు నాకు సాయం చేస్తావా సిద్ధార్థ్? ఆఫ్ కోర్స్ చేస్తాను. నువ్వు నా ఫ్రెండ్ కదా. కానీ నాదో షరతు. 2 కోట్ల కోసం నువ్వు 1 పూటంతా నా ఒళ్ళో కూర్చోవాలి. 10 కోట్ల కోసం 1 రాత్రంతా నాతో గడపాలి. కానీ సిద్ధార్థ్ తన మాట పూర్తి చేసేలోగా ఓ బలమైన దెబ్బ తన మొహం మీద పడింది. దాంతో తను ఎదురుగా ఉన్న డాన్స్ ఫ్లోర్ మీద పడిపోయాడు. తన తల నుంచి రక్తం కారసాగింది. తన కళ్ళు బైర్లు కమ్మేశాయి. అది చూసి గెస్ట్లంతా షాక్ అయిపోయారు. అనన్య అభినవ్ని చూసి మండిపడింది. అరే ఇడియట్, నువ్వేం చేస్తున్నావు? నీకు మతి కాని పోయిందా? పాపం, తను నాకు సాయం చేస్తుంటే ఇప్పటికిప్పుడే సారీ చెప్పు. నా చెప్పులు కూడా తనకి సారీ చెప్పవు. ఇంక నువ్వు నాతో పాటు పద అనన్య. అభినవ్ అనన్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్తుండగానే సిద్ధార్థ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అండర్ వరల్డ్ డాన్ వీరూబాయిని అక్కడికి పిలిచాడు. కాసేపట్లోనే కుండాలతో నిండిన ఒక 10 జీపులు అక్కడికి వచ్చి ఆగాయి. పార్టీలో ఉన్న వాళ్ళందరి గుండెలు ఆగిపోయాయి. అనన్య లోపల సంతోషిస్తోంది. వీరూబాయి క్లబ్ లోకి వచ్చాడు. సిద్ధార్థ్ కళ్ళతోనే అభినవ్ వైపు సైగ చేశాడు. వీరూబాయి వెంటనే తన గన్ తీసి అభినవ్ తలకి గురిపెట్టాడు. కదలాలని కూడా అనుకోవద్దు. నా పేరు వీరుబాయ్. ఇప్పటిదాకా నా గురి తప్పనే లేదు. అంతకు ముందే 25 మంది గూండాలను చెత్తకొట్టిన అభినవ్ కామ్గా ఉండిపోయాడు. వీరూబాయి మనుషులు అభినవ్ కాళ్ళు చేతులు కట్టేశారు. మీరు మీ పార్టీ ఎంజాయ్ చేయండి. వీడిని మా అడ్డాలో చూసుకుంటాం. వీడి ఒక్కో ఎముక విరగ్గొట్టకపోతే చూడండి. అనన్య వీరూబాయిని రిక్వెస్ట్ చేసింది. తాను అభినవ్ వెలువెల్లాడటం చూడాలి అని. దానికి వీరూబాయి ఒప్పుకోవడంతో వాళ్ళ వెనకే అనన్య వీరూబాయిల కారు బయలుదేరింది. అభినవ్ వీరూబాయి కారు డిక్కీలో పడుకున్నాడు. తనని తీసుకుని వాళ్ళు ఓ దట్టమైన అడవిలోకి వెళ్లారు. కానీ ఎప్పుడైతే కారు డిక్కీ తెరిచారో అందరికీ మతిపోయింది. అభినవ్ కారులోంచి మాయమయ్యాడు. ఇదెలా సాధ్యం? కారు ఎక్కడ ఆగలేదు కదా. కదిలే కారులో నుంచి కట్టిపడేసిన అభినవ్ ఎలా తప్పించుకున్నాడు? అప్పుడే వీరూబాయి చూపు అక్కడ ఉన్న లైటర్ మీద పడింది. దాన్ని చూస్తూనే తన మొహం పాలిపోయింది. ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. ఈ లైటర్ తనదా ఏంటి? ఆ బికారి దీంతోనే బీడీలు వెలిగిస్తాడు. మీ వల్ల నా ప్రాణాల మీదకొచ్చింది. ఇక మీ పని కూడా అయిపోతుంది. నా మొత్తం వ్యాపారం నాశనం అయిపోతుంది. మీరు కూడా ఎక్కడన్నా వెళ్ళి దాక్కోండి. ఎందుకంటే వాడి కంట పడితే. వీరూబాయి భయంగా వణికిపోతున్నాడు. ఒక్కటే ఏడుస్తున్నాడు. హఠాత్తుగా తన గన్ బయటకు తీసి తలకు గురిపెట్టి కాల్చుకున్నాడు. ఎంతకీ ఆ లైటర్ రహస్యం ఏంటి? అసలు అభినవ్ ఎవరు? కదిలే కారు నుంచి తను ఎలా మాయమయ్యాడు? తన భయంతో ఓ పెద్ద డాన్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అనన్య వాళ్ళ తాతయ్య అభినవ్తో తన పెళ్లి ఎందుకు చేశాడు? ఎంతకీ వాళ్ళ విడాకుల షరతు ఏంటి? ఇప్పుడు అనన్య సిద్ధార్థులకి ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.